నమస్తే. 4th వీక్లోకి ఎంటర్ అయిపోయాం. 3 వీక్స్ గట్ క్లెన్జర్ డైట్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ లైట్నెస్ ఇన్ ద బాడీ కానీ, డిన్నర్ ఎర్లీగా చేయటం, ఎర్లీగా లే అవటం, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ సెట్ అవటం అండ్ ఇలాంటి బోల్డ్ అనే విషయాల్లో మీరు డిఫరెన్సెస్ చూశారు అని మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ, అలాగే మన 4th వీక్ డైట్ ప్లాన్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటరాక్షన్ సెషన్లో మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా 4th వీక్లో మనం నేర్చుకున్న విషయాలు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మన ఇంటరాక్షన్ సెషన్లో నేను చెప్పిన విషయాలు, దాంతోపాటుగా కొన్ని బేసిక్స్ ఫర్ ద 4th వీక్ ప్లాన్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ అండ్ వాట్ నీడ్స్ టు బీ కెప్ట్ ఇన్ మైండ్, ఇవి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ అసలు ఈ ప్రోగ్రామ్ వేటి మీద బేస్ అయి ఉంది అంటే, మనం there are 4 important aspects of this program and ఏది ప్రయారిటైజ్ చేస్తూ వచ్చాము. అండ్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆన్ ప్రయారిటీ ఇస్ ప్రాణాయామ. ఎందుకు అంటే, ఇఫ్ యు ఆర్ లివింగ్ యూ విల్ ఆబ్వియస్లీ బ్రీత్ అండ్ మనకున్న బోల్డ్ అనే ప్రశ్నలకి ప్రాణాయామం సమాధానం. యాంగ్జైటీ, స్ట్రెస్, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఇతరత్ర హార్మోనల్ కన్సర్న్స్, ఇలాంటి వేస్ట్ లైన్ ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బోల్డ్ అనే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కూడా ప్రాణాయామ సమాధానం. మేబీ 3 వారాల్లోనూ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 12 వారాల్లోనూ విపరీతమైన డిఫరెన్స్ వచ్చేయకపోవచ్చు. బట్ యాజ్ యూ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ బై దట్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ ఫర్ 3 వీక్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ 3 వీక్స్లో ప్రాణాయామ ఎలాంటి డిఫరెన్స్ తీసుకొచ్చింది అనేది. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఆన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ప్రాణాయామ. అందరూ చేయగలరు. చాలామంది మన ప్రోగ్రామ్స్లో కింద కూడా కూర్చోలేని వాళ్ళు అండ్ బేసిక్గా బాడీ మూవ్ చేయలేని వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, సర్వైకల్ స్పాండిలోసిస్ అవ్వచ్చు, స్పైన్ ఎయిల్మెంట్స్ అవ్వచ్చు, నెక్ ఎయిల్మెంట్స్ అవ్వచ్చు, ఇట్లా చాలా రీజన్స్ వల్ల బేసిక్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రాణాయామ చేయగలరు. దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ లివింగ్ యూ కెన్ గో విత్ ప్రాణాయామ. ఇలాంటి రీజన్స్ వల్ల ప్రాణాయామ స్టాండ్స్ ఇన్ ద టాప్ ప్రయారిటీ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆస్పెక్ట్ నెంబర్ 2 ఆర్ ఆన్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏంటి అంటే, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ, ఈపీఏ. ద వే యూ సిట్, ద వే యూ స్టాండ్, రిఫ్లెక్సెస్, కూర్చుని లేవటం, ఆల్ త్రూ ద డే మూమెంట్స్, అలాగే నేచర్కి క్లోజ్గా ఉండటం, ఎర్తింగ్ అవ్వచ్చు, బయట దేశాల్లో ఉండి వింటర్స్లో ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో సమ్ నేచర్ ఎలిమెంట్ లైక్ వాటర్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవడం అంటే, ప్రతి 2 గంటలకి బ్రీత్ చేయటం కానీ, బ్రెత్ మీద ఫోకస్ చేయటం కానీ, ప్రతి గంటకి బ్రెత్ మీద ఫోకస్ చేయటం కానీ, ఇట్లా వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఇన్ యువర్ ప్లాన్. 4th వీక్ డైట్లో 1 hour అయితే 1 hour. సో అట్లా ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. సో వర్కౌట్స్ స్పెసిఫిక్గా ఇది అది అని టైం పెట్టుకుని చేయటం కన్నా ప్రయారిటీలో ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకు అంటే, 1 గంట సేపు బాడీని మూవ్ చేయటం, రైట్ వేలో పెట్టుకోవటం, స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవడం కానీ, యాప్ క్రంచెస్ కానీ, ఇవన్నీ చేయటం ఒక 1 hour చేస్తాము. బట్ ఆల్ త్రూ ద డే if you are not conducting your spine right, if you are not taking in right amount of oxygen and if you are not close to the nature, obviously ఈ 1 hour వర్కౌట్తో ఇలా ఉండకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 hour వర్కౌట్తో మనం నెగెట్ చేయలేము. అదొకటి. తర్వాత ఆల్ త్రూ ద డే 10 hours మనం సరిగా కూర్చోకుండా, సరిగా మూవ్ అవ్వకుండా 1 గంట సేపు మనం మూవ్ అయినంత మాత్రాన బాడీకి పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ కమ్స్ ఇన్ ద సెకండ్ ప్రయారిటీ అండ్ సెకండ్ ఆస్పెక్ట్ అది. ఓకే, ప్రాణాయామ ఫస్ట్ ఆస్పెక్ట్. ఇఫ్ యు ఆర్ లివింగ్ యూ బ్రీత్, సో యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. సో దట్ ఈస్ యువర్ ప్రాణాయామ పొద్దున్నే లేవగానే. అండ్ స్లీప్ కానీ, టైమ్లీ పడుకోవటం, టైమ్లీ లేవటం అండ్ నేచర్కి క్లోజ్గా ఉండటం, ఆల్ త్రూ ద డే బ్రీతింగ్, ఇలాంటి కరెక్షన్స్ అన్నీ రైట్ వేలో బ్రీత్ చేయడం గంటకి, ఇలాంటి కరెక్షన్స్ అన్నీ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ. ఇవి కూడా అయిపోయాక అంటే ఆల్ త్రూ ద డే ఈ యాక్టివిటీ ఎలాగో చేస్తారు మీరు, దీన్ని సరిగ్గా చేయటం ఈజ్ వాట్ ఈపీఏ టీచెస్ యూ. ఇది సెకండ్ ప్రయారిటీ ఆర్ సెకండ్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్?
ఈ రెండు సరిగ్గా చేయగలిగితే, ఇంకాస్త టైం ఉంటే వారానికి 4 రోజులు 5 రోజులు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ వీక్లీ 3 డేస్ మీరు రోజు ఆ 45 నిమిషాలు, ఆ గంట గంటంబావు మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోగలిగితే దట్ ఈస్ యువర్ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు చేసే హ్యాపీ హార్మోన్ యోగా, సర్క్యూట్ ట్రైనింగ్, కార్డియో, ఇవన్నీ దే ఆల్ కమ్ అండ్ యువర్ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ ఆఫ్ దెమ్. మీ యానిమల్ మూవ్స్ కానీ రోజు ఆ గంట గంటంబావు మీకోసం మీరు స్పెండ్ చేసుకునే ఒక వార్మప్, కూల్ డౌన్, ఇవన్నీ స్ట్రక్చర్డ్గా చేయటం ఈజ్ అ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో దట్ టేక్స్ ద థర్డ్ ప్లేస్, థర్డ్ ఆస్పెక్ట్ ఆర్ థర్డ్ ప్రయారిటీలో అది. అండ్ ఫోర్త్ ప్రయారిటీ ఇస్ ఫుడ్. అదేంటి, హెల్త్ సరిగ్గా ఉండాలన్నా, నేను ఫిట్గా ఉండాలన్నా, ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ జరగాలన్నా ఫుడ్ కదా టాప్ ప్రయారిటీ, దాన్ని ఫోర్త్ ప్రయారిటీలో వేసావేంటి? ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టార్టింగ్ ఫ్రమ్ ద సీడ్ ఏంటి, ఏ భూమిలో పండుతోంది, ఫర్టిలైజర్స్ ఏం వాడుతున్నారు, పెస్టిసైడ్స్ ఏం వాడుతున్నారు, ఎంత దూరం నుంచి ట్రావెల్ చేస్తుంది, ఏ క్లైమేటిక్ కండిషన్స్లో ఆ ఫుడ్ తయారవుతోంది, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఆ ఫుడ్లో ఉండే పోషకాలు రైట్ అమౌంట్స్లో ఉంటున్నాయా లేదా. అంటే గూగుల్ చేస్తే పలానా మిల్క్లో, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఇంత కాల్షియం ఉంటుంది అని ఉంటుంది, కానీ వెన్ యూ యాక్చువల్లీ కన్జ్యూమ్ ద ఫుడ్ ఇట్ మైట్ నాట్ బీ ద కేస్. ఎందుకంటే మనం మాట్లాడుకున్న కండిషన్స్ ఇన్ విచ్ ద ఫుడ్ ఇస్ గ్రోన్, ఇన్ విచ్ ద ఫుడ్ ఇస్ ప్రొడ్యూస్డ్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే మన చేతిలో అంత కంప్లీట్ కంట్రోల్ మనకి ఫుడ్ మీద ఉండదు కాబట్టి ఇట్ టేక్స్ ద ఫోర్త్ ప్రయారిటీ. మరి అంత ఫోర్త్ ప్రయారిటీ ఉన్నప్పుడు దీన్ని డయట్ ప్లాన్లు చేసి, కాంబినేషన్స్ డిజైన్ చేసి, మళ్ళీ వీటికని ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? సింపుల్ రీజన్ అండి, వెన్ వీఆర్ లివింగ్ and doing all of these things, starting pranayama, then EPA and structured physical activity, food kuda consume chestunnam kada, we didn't stop to eat the food kada. So adi తీసుకుంటున్నప్పుడు we are assuming that we are getting the right things onto our plate and దాన్ని ఎంత వీలైతే అంత రైట్ వేలో మనం కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇట్ టేక్స్ ద ఫోర్త్ ప్రయారిటీ. ఇది చెప్పాను కాబట్టి బై నౌ ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ప్రయారిటీ వైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ కూడా చూడాలి. కొద్దిగా అటు ఇటు అయినా ఫుడ్లో ఊరికే టూ మచ్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఐ హ్యావ్ జస్ట్ ఇటరేటెడ్ ఇట్. అండ్ తర్వాత ప్రయారిటీలో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ 3 వీక్స్లో చాలా లైట్నెస్ ఉంటుంది బాడీలో గట్ క్లెన్జర్ డయట్తో కొత్తగా స్టార్ట్ చేయటం. అండ్ బాడీలో ఉన్న చేంజెస్, కొత్తగా బాడీలో మనం చాలా చేంజెస్ ఇన్కల్కేట్ చేయడం, మనం చేసే ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇందాక మాట్లాడుకున్నవన్నీ ఇన్కల్కేట్ చేయడం వల్ల, రైట్ టైంలో స్లీప్, ఎర్లీగా డిన్నర్, ఇట్లాంటి వాటి వల్ల బోల్డ్ అంత లైట్నెస్ ఫస్ట్ 3 వీక్స్లో చూస్తారు. అండ్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యాట్ లాస్ డయట్ ఈజ్ అ లిటిల్ ట్రికీ. ఎందుకంటే వైటమిన్స్ని పుష్ చేయడానికి, మన బాడీలో వైటమిన్స్ ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకోవడానికి, ఆల్ ద న్యూట్రియంట్స్, వైటమిన్స్ అనే కాదు, మినరల్స్ అండ్ ఆల్ ద న్యూట్రియంట్స్ని ప్రాపర్గా బాడీలో అబ్జార్బ్ చేసుకోవడానికి బాడీని రెడీ చేసే డైట్ ఇది. సో ఆ ప్రాసెస్లో కొద్దిగా కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాన్స్టిపేషన్ అవ్వచ్చు, ఇతరత్ర డైజెషన్ ఇష్యూస్ అవ్వచ్చు. అండ్ ఇంతకుముందు ఫీల్ అయినంత లైట్నెస్ బాడీలో నేను ఫీల్ అవ్వట్లేదు, అంటే లాస్ట్ 3 వీక్స్లో ఎన్ని కిలోలు తగ్గాను, ఇన్ని ఇంచెస్ తగ్గాను, ఇప్పుడు తగ్గలేదు, అది కాదండి. లైట్గా సేల్ అయిపోతున్నట్టు ఉండాలి బాడీ. సో రిమెంబర్ దిస్ పాయింట్, కిలోస్ ఆర్ ఇంచెస్ ఈజ్ నాట్ వాట్ వీ ఆర్ లుకింగ్ ఎట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓవరాల్గా బాడీలో ఆ లైట్నెస్ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ కానీ వస్తాయో ఆటోమేటిక్గా ఈ లైట్నెస్ కూడా పోతూ ఉంటుంది బాడీలో. కొంచెం వీ ఫీల్ అ లిటిల్ హెవీ, అన్లైక్ ద 3 వీక్స్ డైట్. అలాంటి సిచ్యువేషన్స్ ఏ ఉన్నా రీచ్ అవుట్ టు యువర్ బడీ అండ్ యువర్ బడీ ఆల్సో విల్ సజెస్ట్ యూ దిస్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏ వచ్చినా సరే వెరీ నెక్స్ట్ డే సెట్ అవుతుందిలే అని వారం రోజులు కూడా ఆగద్దు, 2 రోజులు కూడా ఆగద్దు. కాన్స్టిపేషన్ ఉంది అంటే ద వెరీ నెక్స్ట్ డే రీచ్ అవుట్ టు యువర్ బడీ. మోషన్ సరిగ్గా అవ్వకపోయినా, బౌల్ మూమెంట్ ఏమాత్రం కరెక్ట్గా లేకపోయినా డూ రీచ్ అవుట్ యువర్ బడీ. అండ్ అదే కాకుండా ఒకవేళ యువర్ బడీ విల్ సజెస్ట్ యూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, బట్
the most important suggestion, if you are comfortable going for it, is gut cleanser డైట్లో ఉండే డిటాక్సెస్ కానీ గట్ క్లెన్సర్ డైట్లో ఉండే డిన్నర్ కానీ ఇవన్నీ యూ కెన్ డిన్నర్ టైమింగ్ అండ్ డిన్నర్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్యాట్ లాస్ డైట్. అండ్ లంచ్ ఒక్కటి ఫ్యాట్ లాస్ డైట్లోది మీరు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. సో ఈ కన్సర్న్స్ ఏమైనా ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యాట్ లాస్ డైట్, ఆర్ కన్సర్న్స్ ఏమీ లేవు బట్ ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ ది గట్ క్లెన్సర్ డైట్, సో నేను గట్ క్లెన్సర్ డైట్ ఫాలో అవ్వచ్చా అంటే మీరు చేయాల్సిన సింపుల్ థింగ్ ఏంటంటే యూస్ ది లంచ్ ఆప్షన్స్ ఫర్ ద ఫ్యాట్ లాస్ డైట్ ఫర్ ద 4th, 5th and 6th weeks. అండ్ డిన్నర్ ఆప్షన్స్ కానీ మన మార్నింగ్ ఫస్ట్ మీల్ ఆప్షన్స్ కానీ యూ కెన్ గో విత్ యువర్ గట్ క్లెన్సర్ డైట్ అండి. సో that's how you go about with the 4th, 5th and 6th week diets. Inch loss, weight loss is not the priority. Feeling light, feeling stronger, more energetic, and all through the day breathing gaani and వీటి మీద ఫోకస్ చేయటం ఇవన్నీ priority. So waiting to see you girls in the 7th week's diet and for more interactions. Go ahead, all the best. Thank you. Namaste.